ఈరోజు కురోకుల సంఘం తరపున యువజన సంఘం కురోకులం యువజన సంఘం తరపున వాలీబాల్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగినది. గ్రామంలో ఉన్నటువంటి యువకులకు శిక్షణతో పాటు ఆటల పోటీలు క్రమశిక్షణ ఉండాలని, యువకులు అన్ని రంగాల్లో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్స్ నిర్వహణ చేసినటువంటి అల్లెల్లయ్య కానీ కురో సంఘం పెద్దలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే యువకులకు ప్రతి సంవత్సరం ఏదో పనిలో ఉంటారు. పండుగ వాతావరణంలో ఉన్నప్పుడు కొంచెం లీవులు ఉంటాయి, సెలవులు ఉంటాయి. కాబట్టి ఒక మంచి వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి సంతోషంగా గడుపుకునే సందర్భం ఇది. వీళ్ళు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఉత్సాహంగా యువకులు కలిసిమెలిసి ఐక్యమత్యం కూడా ఉంటుంది. దీంట్లో ఆట పిల్లలు టీంలు అన్ని ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా పాల్గొనడం వల్ల ఐకమత్యంతో పాటు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రజలకు, మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మా మున్సిపల్ చైర్మన్ గారికి, మూడో చైర్మన్ అందరి నాయకులకు అందరి కూడా, ప్రజాప్రతినిధి నాయకులందరూ కూడా, మా గ్రామస్తుల నాయకులందరూ కూడా మేము అభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మేము గత ఒక 10-12 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కేవైస్ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మా యొక్క కురుమల వృత్తిపరంగా కూడా ఇక్కడ గొర్రెపెట్టెళ్ళ పందెం కూడా నిర్వహించడం జరుగుతుండే. మరి ఈసారి మరి అనివార్య కారణాల వల్ల ఇక్కడ దాంట్లకు మేత లేకపోవడంతో మరి పక్క విలేజ్లకు మరి మేత కోసం వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోనే ఈ సంక్రాంతి పండుగని ఘనంగా చేసుకున్నారని అంటున్నారు. కానీ మరి తెలంగాణలో కూడా మనం ఇక్కడ పండగ వాతావరణము చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. మరి ఇక్కడ పెద్ద మొత్తంలో గ్రామ ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క క్రీడలను చూడడం జరుగుతుంది. మరి అనుకోకుండా ఆ యొక్క గొర్రెలు మరి మేత కోసం వెళ్ళినందుకు ఆ యొక్క కార్యక్రమాన్ని ఈసారి నిర్వహించడం లేదు. ప్రతి సంవత్సరం గొర్రెపట్టెల పందానికి అసలు ప్రజలు ఈ గ్రౌండ్ నిండుతుండే. కానీ ఈరోజు మరి అది లేనందుక, లేకపోతే కొందరి యొక్క పనులను మరి వారి పనుల కోసం రాలేదా, మొత్తం మీద అయితే గ్రౌండ్ నిండుతుండే. పెద్ద మొత్తంలో ప్రజలు వచ్చి మరి ఆ యొక్క పొట్టేళ్ల పందెంని స్వీకరించి చాలా ఆ కార్యక్రమం విజయవంతం చేస్తుండ్రి. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమంలో ఆటలు చాలా ఊర్లో అందరూ కలిసి కట్టి ఈ యొక్క క్రీడలను సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తారు. కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ